సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. కూటమి ప్రభుత్వం నిరంతరం చేయూతనిస్తుందని వెల్లడి. జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు. ప్లాస్టిక్ ఫ్రీ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్న ఉన్నతాధికారులు. వ్యవసాయం అభివృద్ధి రంగాలపై పెమ్మసాని సమీక్ష. గ్రామాల వారీగా పంట ప్రణాళిక అవసరమని సూచన. వక్ఫ్ బోర్డు ఆదాయంతో ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్య. టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్ వెల్లడి. పరీక్షా కేంద్రాల పరిశీలన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. వికలాంగులకు అన్ని విధాలా చేయూత అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. టీజీపీఎస్ కళాశాలలో ఐసీఎల్ ఆలింకో ఆధ్వర్యంలో 290 మంది వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ సమాజంలో తమ అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా ధైర్యంగా మనుగడ సాగిస్తున్న విభిన్న ప్రతిభావంతులను అభినందిస్తున్నామన్నారు. గత సంవత్సరం 18 లక్షల వ్యయంతో కొందరికి పరికరాలు అందించామన్నారు. ఈరోజు సుమారు 82 లక్షల వ్యయంతో వికలాంగులకు ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఐఓసీఎల్ ఆలింకో ప్రతినిధులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, గోనుగుంట్ల కోటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ నారాయణస్వామి, జాయింట్ కలెక్టర్ అస్తవ్ శ్రీవాస్తవ, గాదె వెంకటేశ్వరరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం 18 లక్షల రూపాయలు పెట్టి మనం దాదాపుగా ఒక 1000 మందికి కొన్ని ఇచ్చాం. ఈ రోజున 512 యూనిట్లు, దాదాపు 82 లక్షలు పెట్టి బ్యాటరీ కార్స్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు ₹1 కోటి ఒక పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను ఈరోజు దివ్యాంగులుగా విభిన్న ప్రతిభావంతులుగా తీసుకున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కేవలం అయ్యో పాపం అనకుండా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని గౌరవాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ఉండే విధంగా ముందుకు తీసుకువెళ్తే విజేతలుగా నిలుస్తారు. అలింకో మరియు ఐఓసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, సిఎస్ఆర్ నిధులు అనేక రాష్ట్రాల్లో అనేక విషయాల మీద ఖర్చు పెడతా ఉంటారు. కానీ మన మంత్రి గారు విభిన్న ప్రతిభావంతులుగా మార్చేటువంటి ప్రయత్నం, వికలాంగుల్ని విభిన్న ప్రతిభావంతులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ఒక ముందడుగేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, మీకు ఎప్పుడు కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా అనేక సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కూడా మీ జీవితాల్లో మార్పు రావాలంటే తప్పకుండా ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్క సహకారాన్ని మీరు ఎక్కడ ఆధారపడకుండా జరిగేటువంటి పనుల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడున్నాయి సిఎస్ఆర్ ఫండ్స్, ఎందుకోసం ఖర్చు పెట్టాలి, ఎవరి కోసం ఖర్చు పెట్టాలి, ఏ రకంగా ఖర్చు పెట్టాలి, దాన్ని ఏ రకంగా మీకు దరిచేర్చాలని చెప్పి ఈ రోజున ఈ ఉపకరణల పంపిణీ కార్యక్రమం మీ అందరికీ తెలిసినటువంటి అంశం. గతం నుంచి కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 1995లో వికలాంగులకి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పెన్షన్ కార్యక్రమం అయిందో, ఆ పెన్షన్తో పాటు మీకు కావాల్సినటువంటి దైనందిక కార్యక్రమాల్లో మీ జీవన విధానానికి ఎలాంటి లోటు లేకుండా భగవంతుడు దురదృష్టవశాత్తున మీకు అంగవైకల్యం కల్పించినా కూడా
ఈ రోజున ప్రభుత్వం తరఫున మానవతా దృక్పథం తరఫున మీకు అంగవైకల్యం లేదు అనే భావం తీసుకొచ్చేలాగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలిం-ఏ-హునర్ పథకం ద్వారా 10వ తరగతిలో 450 మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. దీనిలో భాగంగా 1400 మంది విద్యార్థులు గుంటూరులోని 7 పరీక్షా కేంద్రాల్లో రేపు టాలెంట్ టెస్ట్ రాయనున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కుర్దూస్, వక్ఫ్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ తాలీం-ఏ-హునర్ ద్వారా ఎవరైతే ఈ టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఐఐటి, అలాగే జేఈఈ, అలాగే ఎంసెట్, అలా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అయ్యేటువంటి విధంగా కార్పొరేట్ కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా విద్యా అవకాశాలు కల్పించారు. ఉచిత బోర్డింగ్తో పాటు, బుక్స్తో పాటు, ట్యూషన్, అలాగే కాలేజ్ అకామిడేషన్తో పాటు స్టడీస్ని కూడా పూర్తిగా ఉచితంగా ఇప్పించాలనేటువంటి ఆలోచనతో తాలీం-ఏ-హునర్ పేరుతో వక్ఫ్ బోర్డు, స్టేట్ వక్ఫ్ బోర్డు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 17,000 మంది స్టూడెంట్స్ రేపు జరగబోయేటువంటి ఈ టాలెంట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరుతో పాటు పక్కనున్నటువంటి ప్రకాశం జిల్లాకు కలిపి దాదాపు 1450 మంది పిల్లలు రేపు ఈ ఎగ్జామ్ని గుంటూరు సిటీలో రాస్తా ఉన్నారు. దుగ్గిరాల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యావరణ హిత వస్తువుల ప్రదర్శనను కలెక్టర్ సాయికాంత్ వర్మ తిలకించారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణ విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుగ్గిరాల ప్రకృతి అందాలకు నిలయంగా ఉందన్నారు. నీటి వసతులు, పచ్చదనం ఉన్నాయని, దీన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నివారణ పట్ల దృష్టి సారించాలని సూచించారు. చెత్తతో ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు పడాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, వ్యాపారవేత్తలు గ్రీన్ ఎంటర్ప్రీనియర్లుగా ఎదుగుటకు ప్రోత్సహించాలని చెప్పారు. రీసైక్లింగ్, రిపేర్ అండ్ రీయూజ్, కంపోజిటింగ్, అప్సైక్లింగ్ ఆధారిత వ్యాపారాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇంటి వద్దనే పొడి వ్యర్థాలను వేరు చేయడం అవసరమని, స్వచ్ఛరథం ద్వారా సేకరణ చేయాలని, దీని పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. దుగ్గిరాల పంచాయతీకి సంబంధించి అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, వాటిలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న మన కాంటినెంటల్ జోనల్ మేనేజర్ గారు బలరాం గారు, అండ్ అలానే హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వాసు గారు, వాళ్ళు చెప్పిన మాటలు వింటే నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి. అంటే ఈ మండలానికి రావడం ఇదే మొదటిసారి. నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం కానీ, ఇక్కడ ఉన్న చెట్లు, పచ్చదనం అండ్ మంచి ఇక్కడ కాలువలు, వాటిలో పారే నీరు, ఇవి చూస్తుంటే నిజంగా మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంది. నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి రావడం. మాది రాయలసీమ అండి. సో రాయలసీమలో నీళ్లు ఈ విధంగా చూడాలంటే అదంత సులభం కాదు. అలాంటిది ఇక్కడ ఇంత మంచి పచ్చదనం ఇక్కడ ఉంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రం థీమ్ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి పట్నం బజార్ వరకు అవగాహన ర్యాలీ, ప్లాస్టిక్ ఫ్రీ సిటీ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా సహకరిస్తేనే ప్లాస్టిక్ రహిత నగర లక్ష్యం సాధ్యమవుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా తీవ్ర హానికరమని అన్నారు. ప్లాస్టిక్ పూర్తిగా డీకంపోజ్ కావడానికి 100 సంవత్సరాలు పడుతుందని, దానివల్ల నేల, నీరు, గాలి కాలుష్యం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల పారిశుద్ధ సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. ప్రజలకు సులభంగా గుడ్డ సంచులు అందుబాటులో ఉండేలా జీఎంసీ ఆధ్వర్యంలో క్లాత్ వెండింగ్ మిషన్లను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, కాగితం సంచులు, పునర్వినియోగ వస్తువులను వినియోగించాలని
ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణ హితంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల వారీగా పంట ప్రణాళిక అవసరమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ మండలాల వారీగా గ్రామాల్లో పంటల విధానం, ఆచరణీయ విధానం పక్కాగా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని తయారు చేయాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం యూట్యూబ్ ఛానల్ ఒక దానిని నెలకొల్పి మండలాల వారీగా రైతులకు నిరంతరం అవగాహన కల్పించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయాన్ని ఒక మోడల్గా చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. రైతులు క్రమక్రమంగా పంటల మార్పిడికి చర్యలు చేపట్టడం ఉత్తమమని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి సత్యనారాయణ, జాయింట్ డైరెక్టర్ ఎం పద్మావతి, డిఆర్ఓ కాజావలి, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ అడిషనల్ క్రాపింగ్, థర్డ్ క్రాపింగ్ చేయాలంటే ఏం చేయాలంటే రేపు పోలవరం అయిపోయి నెక్స్ట్ ఇయర్కి ఎక్స్ట్రా వాటర్ వస్తుంది అంటున్నారు, ఇంకో 50 TMC వచ్చినప్పుడు థర్డ్ క్రాప్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీటితో కాకుండా ఉన్న క్రాప్స్లోనే ఇంటర్ క్రాపింగ్ చేసి మల్టిపుల్ క్రాప్స్ చేస్తే ఏ విధంగా చేయాలి, ఇట్లా రకరకాల ఇష్యూస్. అదేవిధంగా ఇంకోటి ఈల్డ్ పెరగాలంటే గ్రీన్ మెన్యూర్ సీడ్స్, అదేవిధంగా PMDS సీడ్ అంటే నవధాన్యాలు అంటారంట. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఎంతవరకు ఈల్డ్ పెరుగుతుంది అంటే దాదాపుగా ఇప్పుడు ఈ ప్రాంతంలో గ్రీన్ మెన్యూర్ సీడ్ ఈ గుంటూరు జిల్లాకి 16,000 ఎకరాలు శాంక్షన్ అయింది. అదేవిధంగా 50,000 ఎకరాలకి PMDS సీడ్స్ ఇవి. ఎక్కువ వర్షాకాలం రాకముందే పొలంలో సాయిల్ టెస్టులు జరిపించి ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఏ రకమైన పంటల్ని పండించాలి, ఆ పంటల ద్వారా సాయిల్ టెస్ట్లో ఉన్న లోపాలకి ఇతర మైక్రోన్యూట్రియంట్స్ని ఎలా సప్లై చేయాలనే అంశాలు కూడా చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా పెరంగపురం మండలాలకు సంబంధించినంతవరకు క్రాప్ మార్చుకోవడానికి ఎక్కువ మంది శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో మునగ, డ్రాగన్ ఫ్రూటు అలాగే ఇతర కూరగాయ పంటల వైపుకి మళ్ళుతున్నారు. వాళ్ళని ఎక్కువ మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రోత్సహించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించి వాళ్ళని ప్రోత్సహించడం, ఆ ఏరియా పెంచడం, తద్వారా వారి ఆదాయం పెంచడానికి మార్గాల మీద కూడా చర్చించడం జరిగింది. ఈ నెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మహానాడును హైబ్రిడ్ విధానంలో జరపాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు పొదుపు సూత్రాలను పాటించాలనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచే నిర్ణయం అయినా పాటించక తప్పదని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంక్షోభ సమయంలో ఇలాంటి క్రైసిస్ పీరియడ్లో ఇలాంటి పండుగ వాతావరణం చేసుకోవటం కరెక్ట్ కాదు. మనమే ఆదర్శంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని తెలుగు ప్రజలందరూ కూడా నిరుత్సాహపడినా పర్వాలేదనే పద్ధతిలో మహానాడు కార్యక్రమాన్ని కేవలం అక్కడ జరపడం ఫిజికల్గా కాకుండా వర్చువల్గా జరుపుదాం, అనేక పద్ధతుల్లో ఖర్చులు తగ్గిద్దాం, దేశం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిద్దామనే పద్ధతిలో మరి మహానాడు నెల్లూరులో కాకుండా జిల్లా రాష్ట్ర కార్యాలయంలోని కేంద్ర కార్యాలయంలోనే జరపాలని తీసుకున్నటువంటి నిర్ణయం మాకు కొంత నిరుత్సాహాన్ని కల్పించినా కూడా అది అమలు చేయటం కోసం మేము ముందుకెళ్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కమిషనర్ మయూర్ అశోక్ శ్రీనగర్, శారదా కాలనీ, సంజీవయ్య నగర్, సుగాలి కాలనీ, శివనాగరాజు కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి వార్డు సచివాలయం పరిధిలో త్రాగునీటి పైప్ లైన్లకు ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. పైప్ లైన్లు, డ్రైనేజీ లైన్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సాంకేతికంగా పరిశీలించాలని సూచించారు.
సుగాలి కాలనీలో డ్రైన్లో త్రాగునీటి పైప్లైన్ ఉండడాన్ని గుర్తించి ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా నిర్లక్ష్యం జరిగినందుకు సంబంధిత ఎమ్యూనిటీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎస్సీని ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. శారదా కాలనీలోని రిజర్వాయర్ను పరిశీలించిన కమిషనర్ రిజర్వాయర్ పరిసరాల్లో ఉన్న అనవసర వస్తువులను తొలగించి పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. క్లోరిన్ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి వాటి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పారు. ఆ మెట్టు ఉంది, ఆ క్లీన్ బాగానే వెళ్తున్నాయి. ఈ మెట్టు తీసుకొచ్చి కాలంలో కట్టి నీళ్ళు ఎట్టేస్తాయి. మీరే కట్టి అలా చెప్తున్నారమ్మా. మామూలుగా ఉపయోగం ఏంటి కింద పడిపోతే? విలువలతో కూడిన విద్యను శారదా స్కూల్ అందించడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. నగరాలలోని శారదా స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. 2025-26 ఏడాదిలో 10th విద్యార్థిని చరణ్య 595 మార్కులు సాధించడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ ను ఘనంగా సత్కరించారు. అలాగే పి చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. ఎంతో మంది విద్యార్థులు తమ స్కూల్లో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని స్కూల్ డైరెక్టర్ భారతీవాణి, ప్రిన్సిపల్ మరియదాసు తెలిపారు. కార్యక్రమంలో మృదుకర్, దుర్గాప్రియ తదితరులు పాల్గొన్నారు. 7-10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమమైన ఫలితాలు సాధించింది. శరణ్య అనే పాప 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి, ముఖ్యంగా ఈ పాఠశాలని చలపతిరావు గారు వారు కీర్తిశేషులు వారు స్థాపించారు. ఇప్పుడు డైరెక్టర్ భారతీవాణి గారు, సిబ్బంది, అలాగే టీచర్ల సహకారంతో కొన్ని విలువలతో కొన్ని ఆశయాలతో ఈ పాఠశాల నడుపుతున్నారు. గత అనేక సంవత్సరాలుగా ఫలితాలు అద్భుతంగా సాధిస్తున్నారు. 100% విద్యార్థులు కూడా వాళ్ళు ఉత్తీర్ణులు కావడం అనేది జరిగింది. ఈ స్కూల్ స్థాపకులైనటువంటి శ్రీ పిట్టా చలపతిరావు గారి పేరు మీద పిట్టా చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ సండే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దానిలో విన్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు నగదు బహుమతి ఇవ్వబోతున్నాం. నిజంగా అవసరంలో ఉన్నవాళ్ళు, నీడి వాళ్ళు, అలాగే కొంచెం బాగా చదవగలిగిన వాళ్ళు, అంటే 100% కాకపోయినా కనీసం 80% చదవగలిగిన వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి మేము పెట్టే టెస్ట్ని రాసి వాళ్ళకి కనుక అవసరం ఉంటే మా స్కూలే అక్కర్లేదు, శారదా స్కూలే కాదు, బయట పిల్లలు కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందా. 2023-24లో మా స్కూల్ హైయెస్ట్ 587 మార్కులు సాధించాం. 2024-25లో 588 మార్కులు సాధించాం. ఈరోజు ఈ సంవత్సరం రాసినటువంటి 2025-26 ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో మా స్కూల్ విద్యార్థిని కే చరణ్య 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించింది. ప్రతి ఇయర్ సంవత్సరం కూడా మా స్కూల్ యొక్క హైయెస్ట్ మార్కు పెరుగుతూ వస్తుంది. అలానే పరీక్షకి హాజరైనటువంటి 62 మంది విద్యార్థులు కూడా పరీక్షలో పాస్ అయి 100% రిజల్ట్ సాధించాం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జిల్లా ప్రశిక్షణ మహాభియాన్ 2026 కార్యక్రమంలో భాగంగా వివిఐటి విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. వివిఐటి యూనివర్సిటీలో జరిగిన శిక్షణా తరగతుల కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం అనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి మార్గదర్శకమని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని దేశభక్తి, సేవాభావం, సాంస్కృతిక జాతీయత, సమగ్ర మానవతా సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన జాతీయ ఉద్యమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి జి మధుకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, డాక్టర్ సుహాసిని, ఆనంద్, చంద్రమౌళి, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. సో మన పార్టీకి ఉండే లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం కోసం మనందరం ఏ విధంగా పని చేయాలి అది కూడా తెలుసుకోవాలి. సో దీనిపైన మన ఆలోచన కూడా చేయాలి. మన పార్టీ ఎందుకు ఆవిర్భవించింది, మనకి చరిత్ర వికాసంలో మన పార్టీ ఎందుకు ఆవిర్భవించింది అనే అంశం కూడా చెప్తారు.
మన పార్టీ యొక్క ప్రారంభం జరిగింది కూడా ఈ అంశం కోసం, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసమే. మన పార్టీ అధికారాన్నే పరమావధిగా ఇవాళ దేశంలో ప్రధానమంత్రి అవ్వాలి, అన్ని రాష్ట్రాలు మన చేతిలో ఉండాలి అనే ఆలోచనతో ప్రారంభమైన పార్టీ కాదు. మన పార్టీ యొక్క లక్ష్యం భారతదేశం యొక్క పరమోన్నత స్థితి సాధించాలని చెప్పి, విశ్వగురు స్థానం సాధించాలని, ఈ దేశం యొక్క జాతి పునర్నిర్మాణం జరగాలని. గుంటూరు ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కిమ్స్ శిఖర హాస్పిటల్స్ వైద్యులు మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. తీవ్రమైన కాలేయ వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 33 ఏళ్ల యువకుడికి మరణించిన వ్యక్తి నుంచి సేకరించిన కాలేయంతో విజయవంతంగా మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. కిమ్స్ శిఖర హాస్పిటల్ నందు లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మరియు హెచ్ఓడి డాక్టర్ వేణుగోపాల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ విష్ణుప్రసాద్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ ప్రతాప్, రేడియాలజీ డాక్టర్ యామిని, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డాక్టర్ వెంకట్ చౌదరి మరియు ఓటీ సిబ్బంది ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని విజయవంతం చేశారు. పేషెంట్ మధు సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకోవడం మే 15వ తేదీన డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. డిశ్చార్జ్ సమయంలో మధు కుటుంబ సభ్యులు వారి ఆనందాన్ని తెలిపారు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇతను మన గుంటూరు విజయవాడ నగర నివాసి. ఇతనికి ఫస్ట్ లివర్ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసినప్పుడు లోకల్ డాక్టర్స్ ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళండి, లేకపోతే ఇంకో ఊరు వెళ్ళండి, చెన్నై వెళ్ళండి అని చెప్పినా గానీ ఇతను మన మీద నమ్మకంతో ఇక్కడ గుంటూరు శిఖర హాస్పిటల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం లోకల్ పేషెంట్ ని లోకల్ గానే ఇక్కడే వైద్యం అయిపోవాలని చెప్పి లివర్ మార్పిడి శస్త్రచికిత్స గుంటూరు విజయవాడ పీపుల్ కి మనం ఇక్కడే చేయడం ద్వారా చాలా ఖర్చు కానీ ఇవన్నీ తక్కువలో అయ్యేటట్టు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత కూడా కొద్ది నెలలు కొద్ది సంవత్సరాలు ఫాలోఅప్లు అవన్నీ ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్ళి ఇవన్నీ చేయడం చాలా కష్టం. సో ఇవన్నీ మనకి ఇక్కడే అందుబాటులో ఉండడం వలన ఫ్రమ్ ఏ టు జెడ్ వైద్యం లివర్ కి సంబంధించి మందులతో గానీ, ఆపరేషన్లు గానీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ గానీ అన్ని కూడా మన హాస్పిటల్ నందే అవైలబుల్ గా ఉండడం వలన తను ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇతను సక్సెస్ఫుల్ గా లాస్ట్ ఈ 10-12 రోజుల్లో కోలుకొని ఇవాళ ఇంటికి పంపిస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ వెంటనే విడుదల చేయాలంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉండడంతో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలోని దళితుల భూములు సేకరించి కూటమి ప్రభుత్వం ధనికులకు అమ్ముకుంటూ అమరావతి రాజధానిని చంద్రావతిగా మార్చివేస్తున్నారని దుయ్యబట్టారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో విదేశీ మారక ద్రవ్యాలు తక్కువగా ఉన్నా ఆయిల్ రేట్లు పెంచలేదని గుర్తు చేశారు. వెంటనే ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అవినీతి లేని ప్రభుత్వం రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్, నూతన బాబు, కత్తి అరుణ్ కుమార్, మూకిరి సుధా, అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వీళ్లకు రావాల్సినటువంటి వేతనాలు సరిగ్గా రావటం లేదు. 30,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు. మరి అమరావతిలో ఎస్సీ ఎస్టీల భూములన్నింటినీ పేర్కొన్నది రాష్ట్ర ప్రభుత్వం. భూములు మాత్రం దళితులే. మరి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కోటీశ్వర్లు. ఈరోజు దళితుల భూములను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేసుకుంటా పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తీరు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.